వచ్చినప్పుడు వచ్చినటువంటి ఇష్యూ అలాంటిది వాళ్ళమ్మని ఏ రోజు మొహం కూడా చూడలేదు కదా ఎవరన్నా చూసారా? చంద్రబాబు గారు అంటే నెక్స్ట్ తరాల వాళ్ళకి ఏం తెలియాలంటే ఎన్టీ రామారావు గారు వారసుడు అనుకుంటారు, అంతే కదా? ఎన్టీ రామారావు కొడుకులు ఎవరు? వాడు కనబడాలి. చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు, ఎన్టీ రామారావు అల్లుడు ఎట్లాగ అకౌంట్ లోకి వస్తాడు? అక్కడ అల్లుడికి రాదు కదా. కానీ అక్కడేమో ఆయన చెప్పారు, ఎన్టీఆర్ చెప్పారు కదా, అది ప్రొజెక్షన్ లోనే ఓ పెద్ద రాంగ్. అక్కడేమో అల్లుడిని ప్రొజెక్ట్ చేస్తారు, ఇక్కడేమో కొడుకుని గురించి బూతులు మాట్లాడిస్తారు. రెండవది హరికృష్ణ బ్రతికేంటి, దగ్గుబాటి బతికేంటి, వాళ్ళ ఇంట్లో బాలకృష్ణ బతికేంటి, ఇప్పటికీ బానిస బతికే కదా. ఒక ఎమ్మెల్యే పడేస్తారు ఆయన. చివరికి మొన్న చూడండి, ఆయన నేను వెళ్తాను ఓదార్పు పరామర్శించడానికంటే ఆయన పక్కన పెట్టించి వాళ్ళ ఆవిడ పంపించారు, చంద్రబాబు గారు ఆవిడ, అంతే కదా? ఎంత చేసుకొచ్చి ఓ పక్కన ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి నేను ఎదగాలనుకుంది, అయ్యింది. విజయమ్మ ఎక్కడికి పోతుంది? ఇద్దరు కొడుకు కూతురు దగ్గర సగ్గానే ఉంటుంది కదా, కానీ విజయమ్మని గురించి నెగిటివ్గా రాసుకుని వచ్చారు. అట్లాగే ఇప్పుడు షర్మిలని, ఇది షర్మిలతో చిచ్చు పెట్టాలి. ఇట్లాగా మీ ఇద్దరి మధ్యన గొడవలు ఉన్నాయి, నిన్ను అసలు అవాయిడ్ చేస్తున్నాడు. ఈ వార్తలు చూసి నాకు తెలిసి షర్మిల ఫీల్ అవ్వదు. తన మెంటాలిటీ ఏంటంటే అన్న గురించి తనకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది. తనకి ఇంట్లో వదిన గురించినో మిగతా వాళ్ళ గురించి నెగిటివ్ ఉండొచ్చు, కానీ తన అన్న గురించి పాజిటివ్గా ఒపీనియన్ ఉంది. కానీ వాళ్ళ బావకి మాత్రం ప్రాబ్లం వస్తుంది, జగన్ బావకి మాత్రం. ఆయన చూసి నిజమేనని నమ్ముతాడు, రాధాకృష్ణ గారిని గట్టిగా నమ్ముతాడు అనిల్ గారు. అందువల్ల రాధాకృష్ణ గారు రాసిన వార్త అంతా నిజమేనని ఆయన నమ్మి వాళ్ళ ఆవిడని